రేపటి నుంచి ఏపీలో భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలో సవరణలు అమల్లోకి రానున్నాయి. దీంతో పాత ఛార్జీలకు ఇవాళ ఆఖరి రోజు కావడంతో ఏపీ వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద రద్దీ నెలకొంది. రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు జనం పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు తరలి వచ్చారు. పగలు రాత్రి అనే తేడా లేకుండా క్యూ లైన్లలో తమ వంతు వచ్చే వరకు వేచి చూస్తున్నారు. మరోవైపు పలుచోట్ల సర్వర్లు మొరాయిస్తున్నాయి. సకాలంలో రిజిస్ట్రేషన్లు అవ్వకపోవడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే ఏపీ వ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 14,250 రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి 107.78 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఒక్క గుంటూరు జిల్లాలోనే 1184 రిజిస్ట్రేషన్లు జరగ్గా 13.08 కోట్ల ఆదాయం వచ్చింది. ఇక ఎన్టీఆర్ జిల్లాలో 13.82 కోట్లు, విశాఖలో 13.61 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది.